ఈ రోజు కూడా ఒక జెన్యూన్ కంపెనీతో మీ ముందుకు రావడం జరిగింది. వెల్కమ్ టు విశ్వశ్రీ ప్రాజెక్ట్స్ అండ్ ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మనకి విజయవాడలో హెడ్ ఆఫీస్ ఉంది. ప్రజెంట్ ఏంటంటే ఎర్రచందనంకి పుట్టినిల్లు అంటే మనకి ప్రపంచంలో 195 దేశాల పైన ఉన్నప్పటికీ ఇండియాలో మాత్రమే ఎర్రచందనం పెరుగుతుందని, అది కూడా ఆంధ్రప్రదేశ్ లోనే పెరుగుతుందని, అది కూడా ఒక 4 జిల్లాల్లో మాత్రమే పెరుగుతుందని ఈ రోజు ఒక చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి. ఇక్కడ మాత్రమే ఎర్రచందనానికి ల్యాండ్ అనుకూలం. ఇక్కడ అట్లీస్ట్ సి గ్రేడ్ అయినా వస్తుంది. వేరే ప్లేసెస్ లో అయితే సి గ్రేడ్ కూడా రాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ కొని పెట్టుకుంటే అది భవిష్యత్తులో అంటే ఒక 8 నుండి 12 సంవత్సరాల్లో అద్భుతమైన ప్రాపర్టీ అండి. ఇంకా మన పిల్లలకి నెంబర్ 1 ఆస్తిని మనం అప్పచెప్పినట్టే, హ్యూజ్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీని అప్పచెప్పినట్టే. అయితే ఈ రోజు ప్రకాశం జిల్లాలో మీరు చూస్తే గనక భూముల రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి కంపెనీలు కూడా మనకి తక్కువ రేట్లో ఇవ్వలేకపోతున్నారు. అయితే తక్కువ రేట్లో ఇచ్చే కంపెనీ మనకి ఈ రోజు దొరికిందండి. ఆ కంపెనీ ద్వారా మనం రావటం జరిగింది. చాలా జెన్యూన్ కంపెనీ అండి. నాకు ఇక్కడ క్వాలిటీగా ఉంటేనే ప్రమోషన్ చేద్దాం, లేకపోతే చేయకూడదు అనుకున్నాను. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే రీసెంట్ గా చాలా కంపెనీలు ఓపెనింగ్ చేసేసి ముందు తర్వాత మొక్కలు వేస్తున్నారు బిజినెస్ అయిన తర్వాత. ఈ కంపెనీ ఏంటంటే మొక్కలన్నీ డెవలప్మెంట్ చేసి, డ్రిప్ ఇరిగేషన్ డెవలప్మెంట్ చేసి, బోర్లు డెవలప్మెంట్ చేసి, చుట్టూ ఫెన్సింగ్ డెవలప్మెంట్ చేసి, ఎంట్రన్స్ లో గేట్లు పెట్టి, వాచ్మెన్ రూమ్ పెట్టి, సోలార్ మోటార్లు పెట్టి, సోలార్ ఫెన్సింగ్ పెట్టి, సీసీ కెమెరాలు పెట్టి, అన్ని డెవలప్మెంట్స్ అయిన తర్వాత మొక్కలన్నీ కూడా బతికిన తర్వాత, మొక్కలన్నీ కూడా యూనివర్సల్ గా ఒక సైజులో పెరిగిన తర్వాత ఎస్ ఇంకా మనకి ప్రాబ్లం లేదు అన్న తర్వాత మనకి మార్కెటింగ్ స్టార్ట్ చేశారండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. అయితే కంపెనీలో మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అలాగే సీనియర్ డైరెక్టర్స్ మనతో ఉన్నారండి. ఈ రోజు వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే గత 6 సంవత్సరాల నుండి ఇంచుమించు ఒక 300 ఎకరాల వరకు మార్కెటింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది డిఫరెంట్ కంపెనీలో. అక్కడ ఉన్న లోటుపాట్లు ఏంటి, అక్కడ ప్లస్ మైనస్లు ఏంటి అన్ని అవగాహన చేసుకుని సీనియర్ డైరెక్టర్ మనతో ఉన్నారు శివతేజ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈయనకున్న క్వాలిటీ ఏంటంటే జెన్యూన్ గా లేకపోతే ఆ కంపెనీ జోలికి వెళ్ళరు, నాకు తెలిసండి ఒక 6 years బట్టి. అయితే ఈయన అడిగి తెలుసుకుందాం. శివతేజ గారు, ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు, కరెక్ట్ గా ఎక్కడ డెవలప్మెంట్ చేశారు ఒకసారి మన వ్యూవర్స్ కి చెప్పండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి పొదిలి మండలానికి ఎగ్జాక్ట్ గా 6 kilometers డిస్టెన్స్ లో ఉంటుందండి. అదే విధంగా ఒంగోలు నంద్యాల హైవేకి జస్ట్ 2 kilometers దూరంలో మాత్రమే ఉందండి. మొత్తంగా మనం 26 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. 26 ఎకరాలకు కూడా చుట్టూతా డైమండ్ వైజ్ ఫెన్సింగ్ అయిపోయింది, మెయిన్ గేట్లు పెట్టడం అయిపోయింది, మొత్తం కూడా ప్లాంటేషన్ పెట్టడం జరిగింది, నేమ్ బోర్డ్స్ ఇవ్వడం జరిగింది, హద్దురాలు వేయడం జరిగింది, రోడ్స్ ఫార్మేషన్ చేయడం జరిగింది, ఎలక్ట్రిసిటీ తీయడం జరిగింది. మొత్తం కూడా అంటే ఇక డెవలప్మెంట్ చేయడానికి దీంట్లో ఏమీ మిగలలేదు. ఓకే, అయితే ఈ ఏరియాలో ఎర్రచందనం ఇది పుట్టినిల్లు అని అంటారు. ఇక్కడ ఎర్రచందనం బాగా పెరిగిద్దని తెలుసు. అయినా గానీ మీరు సాయిల్ టెస్ట్ చేసి మొక్కలు వేసారా లేదా చెప్పండి మన వ్యూవర్స్. అవును సార్, మనం ఇక్కడ దర్శి కేంద్రంగా మనకి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందండి. అక్కడ మనం సాయిల్ టెస్ట్, మనం ప్రతి ఎకరంలో కూడా సాయిల్ ని తీసుకొని సాయిల్ టెస్ట్ చేయడమే కాదండి, మనం ఆల్రెడీ ప్లాంటేషన్ చేసి వరకు ఒక 8 months అవుతుంది. చూసుకోవచ్చు ప్లాంటేషన్ అనేది ఎంత ఏ రేంజ్ గ్రోత్ ఉందో. ఇక్కడ మీరు మన స్టెమ్ కూడా చూసుకోవచ్చు. జస్ట్ 8 months మొక్క అండి ఇది. 8 months లోనే ఎంత బాగా గ్రోత్ వచ్చిందో మీ కళ్ళారా మీరే చూసుకోండి. అవునండి, చాలా బాగుంది. చాలా ఆరోగ్యంగా పెరుగుతున్నట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది. మన కళ్ళారా క్లియర్ గా తెలుస్తుంది మెయింటెనెన్స్ చేస్తున్నట్లు. అయితే సార్, ఇందులో ఎన్ని ఫ్లాట్లు వచ్చినాయి, ఒక్కో ఫ్లాట్ ఎంత సైజ్ ఉంది, ఒక్కో ఫ్లాట్ కి ఎన్ని మొక్కలు పెంచుతున్నారు, ఆ వివరాలు కూడా ఒకసారి చెప్పండి సార్. ఆల్మోస్ట్ గా దీంట్లో 100 ప్లాట్లు పైగా వచ్చినాయండి మనకి. ఓకే, మనం ప్రతి యూనిట్ ని కూడా అంటే ప్రతి ప్లాట్ కూడా 25 సెంట్లుగా విభజించి దాంట్లో 100 మొక్కలు ప్లాంటేషన్ చేయడం జరుగుతుందండి. అంటే ప్రతి కస్టమర్ కి కూడా 100 మొక్కలు మనకి 25 సెంట్లు వస్తాయి. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు పెంచుతారండి? మనం 10 ఏళ్లు పెంచుతున్నామండి. లీజ్ అగ్రిమెంట్ కూడా కస్టమర్ కి 10 ఏళ్లు ఇవ్వడం జరుగుతుంది. 10 ఏళ్లు కూడా మనమే పెంచి పోషించి పెద్ద చేసి మార్కెటింగ్ చేసే పూర్తి బాధ్యత కూడా మనమే తీసుకుంటున్నాం. కస్టమర్ కి కటింగ్ లో వచ్చే రేషియో ఏంటి? కస్టమర్ కి వచ్చేసి 60% రేషియో అండి, కంపెనీకి వచ్చేసి 40% రేషియో తీసుకుంటుంది. ఎందుకంటే ఈ 10 ఏళ్లు కంపెనీ మెయింటెనెన్స్ చార్జెస్ కింద
ఈ మొక్కలు తెంచి పెంచడం గానీ, వీటిని పోషించడం గానీ, ఈ వగేరా ఖర్చులన్నీ కలిపి కూడా వీటన్నిటి కూడా 40% శాతం కంపెనీ తీసుకుంటుంది. రోడ్లు ఎంత ఇచ్చారండి? రోడ్లు మెయిన్ రోడ్ వచ్చేసి మనం చూసుకోవచ్చండి 30 ఫీట్ రోడ్డు. మనం డస్ట్ కోల్ పెట్టాము చాలా క్లియర్ గా. ఇది 30 ఫీట్. అవునండి. ఇక్కడ ఒక రోడ్డు ఉంది, ఇది ఎంత సార్? ఇది అది 40 ఫీట్ రోడ్ అండి. 40 ఫీట్ రోడ్డు. అవును, ఇది హైవే నుంచి కనెక్ట్ అయిన రోడ్ ఇదే కదా? అవునండి, హైవే కనెక్ట్ అయిన రోడ్. అంటే డియర్ ఇన్వెస్టర్స్, హైవే మనకి స్టేట్ హైవే ఉందండి 2 కిలోమీటర్స్ లో. స్టేట్ హైవే నుండి డైరెక్ట్ రోడ్ అండి ఇది, ఎక్కడ ఆకుండా. ఇది 40 ఫీట్ రోడ్ చూడండి, ఇది 40 ఫీట్ రోడ్డు. 40 ఫీట్ రోడ్డు నుంచి వెంచర్ లోకి చూడండి, ఇది 30 ఫీట్ రోడ్డు. వెంచర్ లో మెయిన్ రోడ్ 30 ఫీట్ రోడ్డు. అలాగే ఇక్కడ అద్భుతం ఏంటంటే అది ఎంట్రన్స్ కదండి, ఈ రోడ్డు మొత్తం 1 కిలోమీటర్ ఉందండి. ఈ వెంచర్ పొడుగు వచ్చి మొత్తం 1 కిలోమీటర్ ఉంది. మనకి ప్రతి చోట కూడా గేట్లు పెట్టారండి, ఒక 5 ఏరియాస్ లో గేట్లు పెట్టారు. అంటే ఇంత పొడుగు ఉన్నప్పుడు లోపలికి ఒక ప్లేస్ నుంచే వెళ్ళడం కష్టం కాబట్టి 5 చోట్ల పగడబందీగా గేట్లు, డైమండ్ ఫెన్సింగ్ అన్ని కంప్లీట్ చేశారండి. సార్ చెప్పండి, దీనికి దగ్గరలో ఉన్న ఏరియాలు ఏంటి? పెద్ద పెద్ద ఏరియాలు దర్శి, పొదిలి, కనిగిరి, అద్దంకి అన్ని కూడా మనకి చాలా దగ్గర ప్లేసెస్ అండి. మనకి ఆల్రెడీ పొదిలిలో ఒక రైల్వే స్టేషన్ వచ్చింది, కనిగిరిలో కూడా రాబోతుంది, కనిగిరి జంక్షన్ గా రాబోతుంది. ఓకే. అదే విధంగా మనకి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు పడుతున్నాయి మనకి దగ్గరలోనే పామూరు దగ్గర. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడ? పొదిలి మీదుగా అద్దంకి మీదుగా, అద్దంకి మీద నుంచి కడప టు బెంగళూరు హైవే వెళ్తుంది. బెంగళూరు హైవే. ఓకే, దగ్గరలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. కంపెనీలు ఏమైనా వస్తున్నాయా? కంపెనీలు ఆల్రెడీ మనకి రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ కంపెనీ ఒకటి ఆల్రెడీ వర్కింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. దాంట్లో ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చింది. అదే విధంగా మనకి ప్రాజెక్టులు కూడా వెలుగొండ ప్రాజెక్ట్ కూడా ఉంది మనకి దగ్గరలో, దాని ద్వారా నీళ్లు కూడా రాబోతున్నాయండి. నిమ్స్ ఇక్కడ నుంచి పామూరు అనే ఏరియా ఉంటుందండి, ఇక్కడ నుంచి 30 to 40 కిలోమీటర్స్ వస్తుంది. దొనకొండ ఎంత దూరం అండి? దొనకొండ 30 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి. మనకి దొనకొండలో ఆల్రెడీ మీకు తెలిసింది డిఫెన్స్ క్లస్టర్ కింద 5 ఎకరాలు ప్లాన్ చేశారు. ఈ ఏరియా చుట్టూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వస్తున్నాయి పెద్ద. అవునండి. అప్పుడు రైల్వే చెప్పారు. ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంటండి? దొనకొండ ఎయిర్పోర్ట్ ని కూడా ఆల్రెడీ తహసీల్దార్ గారు, కలెక్టర్లు వీళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ ని ఒకసారి చెక్ చేయడం జరిగిందండి. సాధనాలు ఏంటో వాళ్ళు ఒకసారి చూసుకొని ప్లాన్ చేస్తున్నారు. డిఆర్డిఓ అయితే ఆల్రెడీ అక్కడ అనౌన్స్ చేసేసారు వచ్చేసినట్టు, వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వెలుగొండ ద్వారా కూడా వాటర్ వస్తాయి. వెలుగొండ పూర్తి అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక 1 year దాదాపుగా పడుతుంది. అంటే డియర్ ఇన్వెస్టర్స్, ఇక్కడ రెడ్ శాండల్ కి ల్యాండ్ అనుకూలంగా ఉంది. అప్రోచ్ రోడ్లు బాగున్నాయి, స్టేట్ హైవేకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. అలాగే చుట్టూ నిమ్జు, దొనకొండలో మనకి కంపెనీలు, దగ్గరలో దర్శి, పొదిలి, అద్దంకి, ఇవి చాలా పెద్ద టౌన్లు కదా, మీ అందరికీ తెలుసు. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవి కాకుండా వెలుగొండ నుంచి కూడా వాటర్ వస్తుందంట. అయితే ఇక్కడ ల్యాండ్ చాలా బాగుందండి. మీరు సైట్ లోకి వచ్చి చూస్తే ఈజీగా మీరే చెప్తారు, నేను చెప్పడం కాదు. అలాగే అదిగోండి అక్కడ బోర్ ఉంది, వాటర్ ఫుల్ ఫోర్స్ గా వస్తుంది. వాటర్ నిరంతరాయంగా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది ఇప్పుడు. అయితే మనకి సరౌండింగ్ హైలైట్స్ బాగున్నాయి, వెంచర్ల హైలైట్స్ బాగున్నాయి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ రేటు మనం తెలుసుకుందామండి ఇప్పుడు. సార్ చెప్పండి, ఇప్పుడు బయట మనకి రేటు మినిమం 8 లక్షలు, 9 లక్షలు, కొన్ని కంపెనీలు 10 లక్షలు, ఇలాగ మనకి ఒక యూనిట్ అనేది సేల్ చేస్తున్నారు కదండి. వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఎంత ఇస్తున్నారు మీరు? మనం మార్కెట్ లో ఎవరు ఇవ్వనంత విధంగా చాలా తక్కువ ప్రైస్ ఇవ్వడం జరుగుతుందండి. డజన్ కేవలం 620 రూపాయలు మాత్రమే. అంటే 7,50,000 కేవలం 7,50,000 మాత్రమే. 7,50,000 ఇస్తున్నారు. 7,50,000 25 సెంట్లు 100 ఎర్రచందనం మొక్కలతో కలిపి రిజిస్టర్ చేసేవాడు జరుగుతుంది. డియర్ ఇన్వెస్టర్స్, నేను అబ్జర్వ్ చేసినంతలో రీసెంట్ గా మనకి 8 లక్షల నుంచి 10 లక్షల వరకు జరుగుతున్నాయి. నేను చెప్పడం కాదు, మీరు కూడా చూస్తున్నారు. ఆన్లైన్ లో ఏ సైట్ అయినా ఓపెన్ చేయండి, 8 లక్షల నుంచి 10 లక్షలు లేనిదే మనకి ఎర్రచందనం యూనిట్ అనేది రావట్లే. కానీ ఇక్కడ చూడండి, ఇన్ని ఫెసిలిటీస్ తో కేవలం 7,50,000 అంట. అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అండి. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ అసలు మనం మిస్ అవ్వకూడదు. కంపెనీ సీనియర్ డైరెక్టర్ గారు ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శివకుమార్ గారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. సార్ చెప్పండి, మీరు కస్టమర్స్ కి ఎలా భరోసా ఇస్తారు చెప్పండి సార్. మీ తరఫున 10 years అనేది లీజ్ అగ్రిమెంట్ రాస్తున్నాం సార్. అది కంపెనీ పేరుతో రిజిస్టర్ చేసి కస్టమర్ కి రిజిస్టర్ చేసి ఇస్తున్నాం. మనము ల్యాండ్ అనేది కస్టమర్ కి రిజిస్టర్ చేస్తున్నాము. చేసిన తర్వాత మొక్కలతో కూడా రిజిస్టర్ చేస్తున్నాము. చేసిన తర్వాత మనం దానికి సంబంధించిన పక్కా డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన మొత్తం కూడా అంటే మనం రిజిస్టర్ చేసిన 1 hour లోనే మనము ఆటోమేటిషన్ ప్రకారము రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆన్లైన్లోకి ఎక్కిస్తున్నాము. ఆ యొక్క ల్యాండ్ ని కొనుక్కున్న కస్టమర్ పేరు మీద వెంటనే మ్యూటేషన్ అయిపోతుంది. కస్టమర్ కి అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించే బాధ్యత కంపెనీ తీసుకుంటుంది. ఇది బాగుందండి. మొక్కలతో కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే అలాగే వెంటనే
మ్యూటేషన్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. రియల్లీ ఎక్సలెంట్ అండి. లింక్ డాక్యుమెంట్స్ పరిస్థితి ఏంటి సార్? 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ అంటే అది కూడా చాలా ఎక్సలెంట్ కంపెనీ అండి. పేరు మీద విశ్వశ్రీ ప్రాజెక్ట్ కంపెనీ పేరు మీద ల్యాండ్ రిజిస్టర్ చేసుకుని కస్టమర్ కి రిజిస్టర్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన డైరెక్టర్ గారు చెప్పిన మాట చాలా ఇంపార్టెంట్. కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ కంపెనీ ద్వారా మనకు వస్తుంది, ఎందుకంటే కానీ బయట అలా జరగట్లేదు. ల్యాండ్ ఓనర్స్ చేత రైతుల చేత రిజిస్టర్ చేయించకుండా డైరెక్ట్ గా కంపెనీ దగ్గర నుంచి కొనుక్కుంటున్నట్టుగా రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా అడగడానికి కూడా అన్ని రకాల రైట్స్ ఉండే విధంగా కస్టమర్ కి మనం కస్టమర్ వైపున ఆలోచించి అన్ని రకాలు కూడా ఎటువంటి సమస్య రాకూడదని కాన్సెప్ట్ తో మనం కస్టమర్ కి అందజేయడం జరుగుతుంది. అదే అండి డియర్ ఇన్వెస్టర్స్, ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి. 26 ఎకరాలతోనే అవ్వట్లేదు, ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ లో ల్యాండ్ సెట్ చేసి ఉంచారు కంపెనీ వారు. మీరు ఎంతైనా కొనుక్కోవచ్చు. 25 సెంట్లు అనేం లేదు, తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి 25 సెంట్లే కాదు, మీరు ఎంతైనా 1 ఎకరం కొనుక్కుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. కాబట్టి కంపెనీ నెంబర్ ఇక్కడ ఇచ్చాను నేను, డైరెక్ట్ గా మాట్లాడండి. అలాగే మనకి ఇంత దగ్గరలో చాలా దూరం వెళ్ళి కొంటున్నాం మనం, ఇంత దగ్గరలో ఫార్మ్ ల్యాండ్స్ వస్తున్నాయంటే మీరు ఇలాంటి వాటిల్లో ప్రిఫర్ చేయడం బెస్ట్. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.